ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, చాలా వరకు ఎవరైనా కూడా ఒక బిజినెస్ మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ పెట్టుబడి ఎలా ఉంటుంది, ఇందులో నేను చేయగలుగుతానా, మార్కెటింగ్ ఎలా క్యాప్చర్ చేయాలి అనుకునే వాళ్ళే ఎక్కువగా. కానీ అసలు బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఒక చిన్న పెట్టుబడి, చిన్న బిజినెస్ చేయాలి అన్నా, పెద్ద బిజినెస్ చేయాలి అన్నా, అందులో లాభాలు తెచ్చుకోవాలి అన్నా ఎలా ముందుకెళ్ళొచ్చు? అండ్ మైండ్ సెట్ వల్ల మన బిజినెస్ లో మనం ఎలా గ్రో అవుతాం మేడం? చాలా మంచి ప్రశ్న సిరి గారు. సో మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి. సో మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. సో మీ విజువలైజేషన్ కెపాసిటీ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి గోల్ ఏదైనా సెట్ చేస్తే, సో మంత్లీ ఇన్కమ్ ఎంత అర్న్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీరు, తర్వాత జస్ట్ మంత్కే ఆగకుండా 3 months అండ్ అప్ టు 1 year, 5 years ఇలా టార్గెట్స్ ఉన్నాయా, లేకపోతే జస్ట్ ఇవాళ నడిస్తే చాలు అన్నట్టున్నారా? జస్ట్ ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించాల్సిన విషయం అన్నమాట. సో ఎంత పెద్ద టార్గెట్ మీ దగ్గర ఉంటే అంత పెద్ద అచీవ్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీకు. సో ఇవి ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి సిరి గారు, ఫస్ట్ మైండ్ సెట్ గురించి. అండ్ తర్వాత బిజినెస్ ఐడియాలోకి వస్తే, మీరు అడిగిన ప్రశ్నకి మరమరాల ఫ్యాక్టరీ పెట్టచ్చు మనము. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 90,000 to 3 lakhs వరకు పెట్టుబడి పెట్టచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు మషనరీ ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంటుంది. రైస్ ప్యాడీ వడ్లు అంటారు కదా, సో వీటి త్రూ మరమరాలు చేస్తారు సిరి గారు. ఇది కూడా చాలా తక్కువ ధరకే మనము త్రూ ఫార్మర్ మనము కొనుగోలు చేసుకోవచ్చు. మీకు 13 rupees to 15 rupees పర్ కిలో పడుతుంది అది. అండ్ మీరు ఫ్యాక్టరీకి తెచ్చి అదంతా తయారు అవ్వే వరకు అరౌండ్ ఒక చాలా తక్కువ మొత్తంలోనే మీరు అంటే 20 రూపాయల లోపలే అది తయారు చేసేయచ్చు అనమాట. మరి 50 rupees పర్ కిలో అమ్ముతున్నారు బయట. సో ఇది కూడా జస్ట్ స్టార్టింగ్ ప్రైస్. వీటిని కూడా మీరు విభజిస్తే, సో మీ డివిజన్ అనేది మీరు చేసుకుంటే, అంటే ఓపెన్ కేటగిరీలో అమ్ముతున్నారా లేకపోతే ప్యాకెట్లో అమ్ముతున్నారా అనేది ఇక్కడ డెసిషన్ తీసుకోవాలన్నమాట. మీరు జస్ట్ కొంచెం దానికి ప్యాకెట్ లా క్రియేట్ చేసి 3 divisions మీరు ఎప్పుడైతే కేటాయిస్తారో అప్పుడు ప్రాఫిట్ రేషియోలోకి వెళ్తారనమాట. సో 5 kilo ఒక ప్యాకెట్, 1 kilo ఒక ప్యాకెట్, అండ్ తర్వాత వచ్చేసి 10 kilo ఒక ప్యాకెట్ అనేది మీరు తయారు చేయాలి. 10 kilo బిలాంగ్స్ టు 50 rupeesకి మీరు అమ్మేయచ్చు. అండ్ 1 kilo అప్ టు 70 rupees అని పెట్టచ్చు. అండ్ తర్వాత వచ్చేసి 3 kilos అన్నాను కదా, అది కూడా ఇంచుమించు పెట్టచ్చు అనమాట. సో రీటైల్గా మీరు ఎప్పుడైతే వెళ్తున్నారో అప్పుడు ప్రైస్ అనేది హైక్ అవుతుంది. అండ్ ఇది కూడా కాస్ట్లీయెస్ట్. ఇప్పుడు మీకు సూపర్ మార్కెట్స్ కానివ్వండి, ఎక్కువగా హైజీన్ కోరేవాళ్ళు, అంటే ఎకనామిక్ కండిషన్ చూసుకుంటే హై లెవెల్లో ఉన్నవాళ్ళు ఎవ్రీథింగ్ ప్యాకింగ్ అనేది ఇష్టపడతారు. కాబట్టి మీరు అక్కడ ప్యాకింగ్ మంచిగా అందిస్తున్నారు అంటే అప్ టు మీరు ప్రైస్ 70 rupees పర్ కిలో వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అది హ్యాపీగా ప్రాఫిట్ అర్నింగ్ అందులో చూస్తారు. లేదు హోల్సేల్గా ఓపెన్గా అమ్ముతున్నారు అంటే ఇంకా తక్కువ మోతాదుకే ఎక్కువ సప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో అప్ టు 3 lakhs వరకు మీకు పెట్టుబడి ఉండి ఒక 1000 SFT ఏరియా మీ దగ్గర ఉంది అంటే ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. సో వీటికి డిమాండ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మన తెలుగు స్టేట్స్లో అయితే మనం ఉగ్గాని అని ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం బ్రేక్ఫాస్ట్. అది సో చాలా మంది ఇష్టపడతారు. అండ్ రకరకాల దాంతో చాట్ కూడా చేస్తూ ఉంటారు మేడం. బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఈజ్ ఉగ్గాని. అండ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఐటెంలో వచ్చేసి మీకు భేల్పూరి కానివ్వండి, ఇంకా రకరకాలుగా మీరు ప్రిపరేషన్స్ అయితే చేసుకోవచ్చు మరమరాలతో. సో మరమరా ఈజ్ సో మచ్ డిమాండెడ్ అనమాట. అండ్ ఇది పఫ్డ్ రైస్ కూడా అంటారు. సో వితౌట్ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంది ఇష్టపడతారు. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో వీటిలో కూడా మీరు రకరకాలుగా ఇంకా మేకోవర్ చేసి కూడా పాకెట్స్ అనేది అమ్మచ్చు. మిక్చర్ యాడ్ చేసి అమ్మచ్చు, ఇంకా చుడువా అంటారు, సో అవి కూడా యాడ్ చేసి అమ్మచ్చు. ఇంకా రకరకాలుగా మీరు స్నాక్స్ ఐటమ్లా ప్రిపేర్ చేసి అది కూడా డిఫరెంట్ కేటగిరీలో మీరు ప్యాకేజ్ చేసి అది కూడా స్నాక్ ఐటమ్లా అమ్మచ్చు. సో ఇట్స్ డిపెండ్ ఆన్ కంప్లీట్లీ యువర్ చాయిస్. సో ఎంత మోతాదులో మీరు తీసుకెళ్తున్నారు, జస్ట్ మరమరా త్రూనే ఒక ప్రోడక్టే మార్కెట్లోకి ఇస్తున్నారా, లేకపోతే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి మీరు డిఫరెంట్ కేటగిరీ జోన్లో తీసుకెళ్తున్నారా వీటికి అన్నది మీ చాయిస్లో ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇది మార్కెటింగ్ ప్లేసెస్.
ఎక్కడెక్కడ అమ్మచ్చు అంటే సిరి గారు రెస్టారెంట్స్కి అమ్మచ్చు. సో యాజ్ ఏ చెప్పాను కదా, నేను చాలా వరకు బ్రేక్ఫాస్ట్కి వీటిలో వాటిలో చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ తర్వాత ఎస్పెషల్లీ చాట్ బండార్స్. సో చాట్ అమ్మే వాళ్ళకైతే ఇది చాలా చాలా యూస్ఫుల్ కాబట్టి వాళ్ళకు మీరు టార్గెటింగ్ కస్టమర్లా పెట్టుకొని అక్కడ కూడా సప్లై చేయొచ్చు. ప్రతి ఒక్క ఇంట్లో అయితే కామన్గా చూస్తాం కాబట్టి ఇది డిమాండెడ్ ప్రోడక్టే, నీడెడ్ ప్రోడక్టే. సో వీటి వల్ల ఎటువంటి లాసెస్ అనేవి ఉండవు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కదా, సో మనకు వర్కౌట్ అవుతుందా అంటే కొత్త ప్లేసెస్ అయితే ఖచ్చితంగా ఒక ఊరు ఉంది అంటే అక్కడ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. సో మీ బిజినెస్ మీరు ఎక్స్టెండ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఒక సూపర్ మార్కెట్ ఖచ్చితంగా ఒక న్యూ ప్లేస్లో అయితే పెడతారు. సో అక్కడ కూడా మీరు సప్లై చేయొచ్చు. సో డోంట్ ఫీల్ దట్ ఒక ప్రోడక్ట్ ఉంది అంటే మన యూజ్ ఉండదు, వాళ్ళే మంచిగా వెళ్తారు, ఇంకా మనం అసలు క్లిక్ అవ్వగలమా అనే థాట్ పక్కన పెట్టి మీరు డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ జోన్లో వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా మీ బిజినెస్లో సక్సెస్ చూడొచ్చు. సో మేడం, ఎవరైనా కూడా బిజినెస్ చేయాలి అంటే కంప్లీట్ ఫ్రేమ్ వర్క్తో కనుక ముందుగా నాలెడ్జ్ ఉంటే ఆ వ్యాపారంలో రాణించడానికి చాలా స్కోప్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలా ఎవరికైనా కూడా మీ దగ్గర గైడెన్స్ కావాలి అన్నా, మేము చేయాలి అనుకున్న మీ బిజినెస్ని దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ పరంగా కావచ్చు, ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మేడం ప్రొసీజర్? ఎస్ సిరి గారు, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఎందుకంటే చాలామందికి బిజినెస్ అంటేనే ఫస్ట్ లక్షలు కోట్లు, ఇంకా మైండ్ సెట్స్ అలానే ఉన్నాయి. సో నా దగ్గరకు వస్తారు క్లయింట్స్, ఒక్కొక్క క్లయింట్కి అది ఒక్కొక్క స్టోరీ అన్నమాట. వాళ్ళు బిహైండ్ అంటే లాస్ అవి ఉంటారు వాళ్ళ బిఫోర్ జనరేషన్. సో వాళ్ళ ఫాదర్స్ కానీ 4 ఫాదర్స్ కానీ మనం వర్కౌట్ అవుతుందా. సో మీరు మైండ్ సెట్ గురించి చెప్పారు. సో ఇంతకు ముందు తాత కానీ ముత్తాతలు కానీ ఎడ్యుకేషన్ చూసుకుంటే క్వాలిఫికేషన్ 0 ఉంటుంది. మనం చదువుకుంటున్నాం కదా, హాయిగా మీ దగ్గర డిగ్రీ ఉంది కదా అని ఆన్సర్ ఇస్తాను నేను. సో అలానే బిజినెస్ కూడా అంతే. వీటికి స్ట్రాటజీస్ అండ్ ప్లానింగ్, ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ ఇస్తున్నారు అండ్ టార్గెటింగ్ కస్టమర్ ఎవరు అనేది గ్రౌండ్ వర్క్ మీరు పక్కాగా చేసుకొని ఒక బిజినెస్ ప్రారంభించి దానికి ఎగ్జాక్ట్గా మీరు మీ పొటెన్షియల్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ప్రతి ఒక్క బిజినెస్. సో మరి కాంపిటీషన్ని ఎలా తట్టుకోవచ్చు అంటే డిఫరెంట్ జోన్స్ అంటే స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. సో వీటి త్రూ మీరు కాంపిటీషన్ని కూడా తట్టుకోవచ్చు. అండ్ మీరు కాంపిటీషన్ని అనుకోకుండా కొలాబరేషన్ మోడ్ త్రూ కూడా వెళ్ళొచ్చు మీ బిజినెసెస్ వేరే వాళ్ళ బిజినెసెస్తో కలిపి. సో అది ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సిరి గారు.